జితంతే ఆత్మవిద్ధుర్య స్వస్థయే స్వస్తిరస్తు మే భవతారాధసారాద్ధం సర్వస్మా ఆత్మనే నమః. ఆత్మవేత్తలలో అగ్రేసరులు గలవారి కళ్యాణము కొరకై నీవు నీ ఉత్కర్షను ఆవిష్కరించినావు. నాకు కూడా మంగళము కావుగాక. పరమానంద రూపుడవగు నీవు ఆత్మరూపముగా నిత్యసిద్ధుడవై ఉన్నావు. సర్వము రూపములో ఉన్న నీవు ఆత్మరూపుడవై ఉన్నావు. నీకు నమస్కారము. 4th Canto 24th Chapter 33rd Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 7వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనము ఈ సృష్టిలో అంతఃకరణాలు, ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకుంటూ ఈ 4 వర్గాలు ఎలా ప్రారంభమవుతాయో తెలుసుకున్న దానిలో బ్రాహ్మణుల విషయం తెలుసుకొని మనం ఇంతవరకు అనుభవించాం. ఇక ముందు విషయాన్ని మనం అనుభవిద్దాం. సమిష్టి పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఆవిర్భవించిరి. ఇంత క్రితం మనము బ్రాహ్మణులు ముఖము నుండి ఆవిర్భవించారని, వారిని ముఖ్యులు అంటారని, వారికి వాక్ వ్యాపారంతో గురువులని అంటారని కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఆ సమిష్టి పురుషుని నుండి బాహువుల నుండి క్షత్రియులు ఆవిర్భవించిరి. బాహువులతో రక్షణ చేయువారు, ఇతర వర్ణములను రక్షించువారు, లోకములకు ఉపద్రవములను కలిగించడి వారిని శిక్షించువారు, తమ బాహువులతో రక్షించువారు, బాహు వ్యాపారం ప్రధానముగా గలవారు కనుక సమిష్టి పురుషుని బాహువుల నుండి బయలువెడిలినారు. ఇక్కడ ఈ సమిష్టి పురుషుని యొక్క ఊరువులు అనగా తొడల నుండి లోకమున జీవికకు సాధనములను ఆర్జించడి వైశ్యులు ఆవిర్భవించిరి. కొనుట, అమ్ముట, వ్యవసాయము చేయుట, గోపాలనము చేయుట వీరి వ్యాపారములు. ఇవి తొడలు బలము గలవారు తిరిగి చేసేడి పనులు. వీరి సమిష్టి పురుషుని తొడల నుండి జన్మించిన వారు కనుక వైశ్యులు ఐరి. చతుర్ముఖుని పాదముల నుండి పుట్టిన వారు శూద్రవర్ణము వారు. శుశ్రూషలో చేయుటలో పాదమే సాధనము. చెప్పినట్లు చేయవలనని సంచరింపగలిగిన వాడు కావలెను. సంచరించుటకు సాధనము పాదము. ఆ పాదము నుండి జన్మించిన వారు శూద్రులు, శుశ్రూష ధర్మముగా గలవారు. ఈ 4 వర్ణముల వారు కూడా తమ స్వభావమునకు తగిన ధర్మములను ఆచరించుచు అనాది పాప వాసనచే కలుషితమైన అంతఃకరణము యొక్క శుద్ధి కొరకు శ్రద్ధతో తమకు జన్మనొసంగిన శ్రీహరిని ఆరాధింతురు. చతుర్ముఖుడు శరీరముగా కలిగిన పరమాత్మయే అన్ని వర్ణములను, ఆ వర్ణములకు ఆయా వృత్తులను కల్పించినాడు. అందుచే చతుర్ముఖుడు సృష్టించినను అతనిలో నుండి నడిపించడి శ్రీహరిని వీరందరూ ఆరాధింతురు. అన్ని వర్ణముల వారును తాము ఆచరించదగిన ధర్మములచే భగవానుకు ప్రీతి కలిగించి తమ అంతఃకరణమునకు అంటిన పాప వాసనలను పోగొట్టుకున్నట్టయే సృష్టి యొక్క పరమ ప్రయోజనము. ఇట్లు భగవానుడిచే నియమింపబడు కాలము, కర్మ, జీవులు అను వానిని నియమించువాడు భగవానుడు. అతడు తన సంకల్పముచే ప్రకృతి యందు మార్పులు కలిగించుచు ఈ విశ్వమును కల్పించుచున్నాడు. దానిని వర్ణించుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. చెప్పుటకు శక్యము కాకపోయినను మా గురువగు వ్యాసుని నుండి వినిన దానిని నా బుద్ధిచే గ్రహించినంత వరకు వర్ణించి తిని. ఇది అంతయు శ్రీహరి యొక్క కీర్తియే. భగవానుని విభూతియగు విశ్వమును వర్ణించుట శ్రీహరిని కీర్తించుటయే. శ్రీహరి కంటే ఇతరములకు పదార్థములను కీర్తించుటచే చెడిన వాక్కును పవిత్రము చేసుకొనుటకు మానవునకు భగవానుడు వాగింద్రియమును వసంగెను. అది ఏ వాక్కునకు చరితార్థత. తత్వమెరింగిన విద్వాంసులు వర్ణించిన కథామృతమును వినుటకు ఉపయోగించుటయే చెవి ఉన్నందుకు ప్రయోజనము. విదురా, భగవన్మహిమ అనేక వేల సంవత్సరములు యోగముచే పరిపక్వమైన బుద్ధిగల చతుర్ముఖుడు కూడా ఇట్టిది అని ఇంతయని వర్ణింపజాలడు. ఆ భగవన్మాయ ఆశ్చర్యకరమైనది. అది ఆశ్చర్యకరమగు
శక్తిగల వారికి కూడా ఆశ్చర్యము కలిగించున్నది. ఆ భగవానుని ఎరింగించున్నది వేదమే. కాని ఆ వేదము కూడా ఇట్టిది ఇంత పరిణామము కలదని భగవన్మహిమను ఎరంగజాలదు. ఆ వేదవాక్కులు కూడా భగవానుని మహిమను అంతను చూడలేకపోయినవి. అతీంద్రియమగు అర్థమును ఎరుంగగల పరిశుద్ధమగు మనసు కూడా వెనుకకు మరలినది. ఇంకా ఇతర దేవతలు, నేనును, మిగిలిన ఋషులను ఎరుగజాలం అనుటలో ఆశ్చర్యమేమిటి? అట్టి మహిమగల భగవానునకు నమస్కారము. ఈ విధంగా మైత్రేయుడు చెప్పిన దానిని విదురుడు ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. భగవానుడు జ్ఞానము, శక్తి మొదలగు 6 గుణములతో పరిపూర్ణమైన వాడు. జ్ఞానమే తన స్వరూపముగా కలవాడు. అందుచే మార్పు చెందనివాడు. సత్వరజస్తమో గుణములు లేనివాడు. అట్టివానికి గుణముల యొక్క మార్పుచే కలిగడి క్లేశములు, మార్పులు లీలకైనను ఎట్లు సంభవించును? మార్పు చెందకుండా ఉండెడి భగవానునకు ఈ జగత్తునకు తానే ఉపాదానముగా ఉండి జగత్కారణముగా ఉండుట సంభవింపచాలదు. అయినచో లీలకైనను అతడు మార్పు చెందని వాడు అనుట ఎట్లు సంభవించును? బాలకుడు ఆట పరికరములతో ఆడుకొనున్నట్లు భగవానుడు పూర్ణుడు, అవాప్త సమస్త కాముడును అయి ఏ ప్రయోజనం లేనివాడయ్యు తానే తన నుండి ఆటవలే సృష్టి చేయుచు అనుట కూడా కుదరదు. బాలుడు తనకంటే వేరైన పరికరములతో అనగా బంతి మొదలగు వానితో తనకు అంతకు ముందు లేని వినోదమును పొందవలనని ఆటలపై కోరిక కలిగించి ఆడుకొనుచుండును. కాని సర్వేశ్వరుడు తాము ఎల్లప్పుడూ తృప్తినంది ఉండువాడు. తనకంటే ఇతరమైన ఆట వస్తువు గాని తనకంటే ఇతరులకు ఆటలు ఆడువారు గాని లేనివాడు. అట్టివానికి ఆటయందు కోరిక ఎట్లు? ఆడుట ఎట్లు? సత్వరజస్తమోగుణములు గల తనదేయగు మాయచే భగవానుడు విశ్వము సృజించెను. దానిని తానే పాలించుండెను. మరల దానిని మరుగుపరుచుండెను. తనచే అధిష్ఠింపబడి ఉండు మాయను మహత్తత్వం మొదలగు తత్వములుగా మార్చి తాను బ్రహ్మరుద్రాది రూపములతో సృష్టి చేయుచున్నాడు. పరమాత్మతో మాయ చేరినప్పుడు మాయచే జ్ఞానము ఆచ్ఛాదింపబడును కదా. పరమాత్మ జ్ఞానస్వరూపుడు. అతని జ్ఞానము దీపకాంతి వలె కొంతమేర వ్యాపించున్నది కాదు. మెరుపు యొక్క వెలుగు వలె ఒక సమయములో ఉండి ఒక సమయములో పోవునది కాదు. స్మరణములలో అంతకుముందు లేని జ్ఞానము ఆవిర్భవించినట్లు భగవానునకు అంతకుముందు లేని జ్ఞానము ఆవిర్భవించదు. స్వప్నములో కలిగిన జ్ఞానము తర్వాత నశించినట్లు నశింపదు. అతడు జ్ఞానస్వరూపుడై అంతటా వ్యాపించి ఉండును. మార్పునందని వాడైయుండును. అట్టి పరమాత్మ మాయతో కూడినవాడు అగుట ఎట్లు? జ్ఞానం ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిచో, ఒకచోట ఉండి ఒకచోట లేనిచో అవిద్యా సంబంధము కలగవచ్చును. కాని భగవానునకు మాయా సంబంధం ఎట్లు కలుగును? భగవానుడు ఒక్కడే సమస్త శరీరములో జీవునకు అంతరాత్మగా ఉండును. అతనికి కర్మలచే క్లేశం ఎట్లు కలుగును? పరమాత్మ అంతటను వ్యాపించును అని చెప్పుదురు కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో జీవునిలో పరమాత్మ ఉండినచో ఆ అవస్థలలో ఉన్న జీవునకు అంటెడి దోషములు పరమాత్మ కూడా అంటును కదా. పరమాత్మకు అంటకుండుట ఎట్లు? అపవిత్రముగు శరీరముతో సంబంధం ఏర్పడిన నాడు కర్మవశుడు కాకపోయినను ఆ అపవిత్రముగు శరీర సంబంధముచే పరమాత్మకు కూడా అపవిత్రత కలుగు కదా. జగత్తుకంతకు ఒకే కారణమైన పరమాత్మ అన్ని పదార్థములో ఉన్నాడని చెప్పుచున్నారు కదా. అతనికి అండకుండుట ఎట్లు అను సంశయం బాధించుచున్నది. దాన్ని తొలగించవలని కోరుచున్నాను. ఇట్లు విదురుడు ప్రశ్నింపగా భగవంతునియందే మనసు నిలిపిన మైత్రేయుడు ఆ ప్రశ్నలకు ఏమీ ఆశ్చర్యం నొందక మందహాసముతో చేయుచున్నట్లుగా హేళగా ఇట్లు సమాధానం చెప్పాను. తను ఏమి సమాధానం ఇచ్చారు? ఈ విదురు అడిగిన ప్రశ్నలకు ఆ సంవాదాన్ని మనం మరి ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.